ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ లోకంలో చాలా మంది సమాధానాన్ని కోరుకుంటున్నారండి, కానీ వారికి సమాధానం దొరకడం లేదు. ఎక్కడ చూసినా గొడవలు, ఆందోళనలు, హింసలు కదండి. మరి ముఖ్యంగా వారు చేసుకున్న పాపాలను బట్టి వారి హృదయంలో ఆందోళన ఎక్కువైపోయింది కదండి. హృదయం గద్దిస్తా ఉంది, నువ్వు చేసినావు పాపము, నీవు పాపం చేసినావు, నీకు శిక్ష తప్పదని వారి హృదయమే వారిని గద్దిస్తుంది. సమాధానము లేని స్థితిలో ఉన్నారు. నీకు సమాధానం కావాలా? నీ కుటుంబంలో సమాధానం కావాలా? నీ సమాజంలో సమాధానం కావాలా? నువ్వు సమాధానం కలిగి జీవించాలనుకుంటున్నావా? అయితే నీ హృదయంలో సమాధానముకు కర్త అయిన యేసుక్రీస్తును కలిగి ఉండము. ఆమేన్. ఆ ప్రభు నీకు శాంతి, సమాధానం ఇస్తాడు. నీవు ఇతరులతో కూడా సమాధానంగా ఉండగలవు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ప్రభు ఇచ్చే సమాధానంతో నువ్వు జీవించగలవు. మరి ఈ లోకంలో సమాధానపరచు వ్యక్తిగా నీవు ఉంటావు. ఒక ధన్యకరమైన జీవితం నువ్వు జీవిస్తావు. అలాంటి వ్యక్తులు దేవుని కుమారులు అనబడతారు. ఆమేన్. సమాధానమును వెతుకు, దాన్ని వింటాడు, దాన్ని పొందుకో. ఈ లోకంలో సమాధానం లేదండి. దేవుడిచ్చే సమాధానం మనకు కావాలి. శాంతి, సమాధానము ఇవన్నీ కూడా ప్రభువే ఇవ్వగలడు. ఈ లోకంలో వచ్చినట్లు కాదండి. దైవికమైన సమాధానము, దైవికమైన శాంతి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. నువ్వు పాపమును మోస్తా ఉన్నావా? ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తా ఉన్నావా? జీవితంలో చితికిపోయి నలిగిపోయి ఉన్నావా? పాపపు జీవితం వల్ల నీకు విసుగొచ్చిందా? నీకు మరణమే తథ్యము, నువ్వు నరకానికే వెళ్తావని నీ హృదయం నిన్ను గద్దిస్తుందా? ఈ లోకంలో నీవు పాపాత్మునిగా జీవిస్తూ వివిధమైన పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నీవు